గవర్నర్ తో భేటీ అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చెప్పాం ఆయన పరిశీలిస్తున్నారు, పరిధిలో ఆయన పరిధిలో చేస్తున్న విషయాన్ని చెప్పాం. మా సోదరులు మాట్లాడతారు. ఈరోజు గవర్నర్ గారిని కలవటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగక ముందు జరిగిన తరువాత రాజ్యాంగం అపహాస్యమవుతా ఉందని, ఎక్కడైనా మీరు ఇంటర్వ్యూ అవ్వండి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం. ఎన్నికల వేళ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ పచ్చ చొక్కాలు వేసుకున్నారు. పర్టికులర్గా పల్నాడు ఎస్పీ కానీ బిందు మాధవ్ కానీ, అట్లాగే ఐజీ గుంటూరు కానీ త్రిపాఠి కానీ, అలాగే బక్షి కానీ, ఇలాంటి వాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా తెలుగుదేశం చొక్కాలు వేసుకొని ఎవరైతే స్పెషల్ అబ్జర్వర్ ఉన్నారో వారి ఆదేశం మేరకు దీపక్ మిశ్రా అనే అతను రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. అతను ఆంధ్రప్రదేశ్కి అలాట్ అయితే అతను వెళ్ళి ఎవరో ఒక అతని దగ్గర ప్రైవేట్గా వెళ్ళిపోయి ఫంక్షన్కి వెళ్ళిపోయి తెలుగుదేశం వాళ్ళతో కొమ్మక్కై రిటైర్డ్ ఐపీఎస్తో కూర్చొని తర్వాత వచ్చి ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయించడము, అధికారులను భయభ్రాంతులు చేయటము. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ జిల్లాల్లో చాలామంది ఎస్పీలకు ఇదిగో ఈ ప్రాంతంలో మాకు రక్షణ కావాలా, మా పోలింగ్ బూత్లకి ఖచ్చితమైనటువంటి మరి పోలీసు వ్యవస్థలు ఏర్పాటు చేయమని చెప్తే మేము అడిగామో వాటిని కాకుండా వేరే ప్రాంతానికి వేసి మమ్మల్ని బలపంతం చేసిన పరిస్థితి కానీ, పల్నాడులో కానీ రాయలసీమలో జరిగిన దాడుల విషయంలో కానీ మరి నిమ్మక నీరుతున్న పరిస్థితిలో వెంటనే మరి గవర్నర్ గారిని ఇన్వాల్వ్ అవ్వమని, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందుకని ఎవరైతే దీపక్ మిశ్రా ఉన్నారో వారిని తక్షణమే ఈ ప్రాసెస్ నుంచి వైదొలగించి మంచి అధికారిని దేశంలో ఎవరినైనా వేయండి. మేము రేపు ఎన్నికల్లో గెలవబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు అంచెలంచెల విశ్వాసంతో ఉన్నారు. కానీ భయభ్రాంతులు చేసి ఎన్నికల్లో మా మీద ఎన్నికలు అయిపోయిన తర్వాత మా నాయకుల్ని మరి ఇళ్లలో గొడవలు చేయించడం, దాడులు చేయించడం, అఘాయిత్యాలు చేయించడం ఎంత మరి రాజ్యాంగబద్ధంగా ఉందో ఆలోచించమని తక్షణమే వీరు ఇన్వాల్వ్ అవ్వమని మేము కోరటం జరిగింది. ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా గవర్నర్ గారు తప్పకుండా ఇన్వాల్వ్ అవుతారని, ఎవరైతే దీపక్ మిశ్రాను వెంటనే తొలగించే విధంగా ఆదేశాలు ఇస్తారని కూడా చాలా ఆశతో ఎదురు చూస్తూ మీరు మెమరాండం ఇవ్వడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా నిష్పక్షపాతంగా జరపవలసినటువంటి ఎన్నికల్ని పక్షపాత ధోరణితో ఏకపక్షంగా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఇవాళ ఎన్నికల ప్రక్రియని ఏ రకంగా ఎవరెవరు నడిపిస్తున్నారో, పాత్రదారులు ఎవరో, సూత్రధారులు ఎవరో ప్రతిదీ కూడా వారికి కేటగారికల్గా గవర్నర్ గారికి వివరించడం జరిగింది. దురదృష్టవశాత్తు పోలింగ్ రోజు కానీ పోలింగ్ ముగిసిన తర్వాత కానీ ఈ హింస ప్రజ్వలించడం, మరీ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ మూకలన్నీ కూడా ధ్వంసరచన చేస్తుంటే పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నతాధికారులు, మరీ ప్రత్యేకించి పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అలాగే గుంటూరు ఐజీగా ఉన్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి అతను కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్గా చూస్తున్నటువంటి శంకర్ బ్రత బాక్షి, వీళ్ళందరూ కూడా ఢిల్లీ నుంచి రిటైర్డ్ కాబడినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ దీపక్ మిశ్రా అనేటువంటి ఒక రిటైర్డ్ అధికారిని పోలీస్ అబ్జర్వర్గా ఎన్నికల కమిషన్ నియమించడమే తప్పు అయితే, ఇంతమంది భారతదేశంలో ఇంతమంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే ఒక్కడు కూడా సర్వీస్లో ఉన్నటువంటి ఆఫీసర్ దొరకనట్టు ఒక రిటైర్డ్ అయిపోయిన వాడిని తీసుకొచ్చి వాళ్ళ ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం నడిపేటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ఇద్దరూ కలిసి ఇతన్ని తెచ్చుకుని ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తెచ్చుకుని ఇవాళ ఈ విధ్వంసాన్ని కూడా ఇవాళ నడిపిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరీ ప్రత్యేకించి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ 3-4 సార్లు రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఈ విధ్వంసాలు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడైతే హింసలు జరుగుతున్నాయో ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి మాట్లాడారు. మీరు ప్రతిహింస చేయబాకండి, వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోబాకండి, మనం సమన్వయంతో ఉందాం. 4వ తారీఖున వచ్చేది మన ప్రభుత్వం, ఖచ్చితంగా
ఇటువంటి ఆఫీసర్లని ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవటమే కాకుండా ఎక్కడెక్కడైతే హింస చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. అంతేగాని మీరు ప్రతి హింసకి ప్రతి దాడులకి అలాగే వాళ్ళు రెచ్చగొట్టారని కొట్టారని చంపిపోయారని మీరు తిరుగుబాటు చేయబాకండి, ఓర్చుకోండి అని చెప్పని సమయం పాటించండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారని కూడా గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. ఇవన్నీ మా పార్టీ కూడా మేము కూడా రెచ్చగొట్టే ధోరణి ఉంటే కనుక ఈ పార్టీకి హింస మామూలుగా ఉండేది కాదు పరిస్థితులు. గవర్నర్ గారు ఇది మా పార్టీ అధ్యక్షుడు దీన్ని ఎప్పటికప్పుడు దీన్ని రెచ్చగొట్టకుండా చల్లబరిచే కార్యక్రమం, అందరినీ కార్యకర్తల్ని మందలించే కార్యక్రమం మీరు సమన్వయం పాటించండి అని చెప్పని అందరినీ ఓర్చుకోమని చెప్తూ వస్తున్నాం. మరీ ప్రత్యేకించి చెప్పేది ఈ దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ అధికారి, ఐపీఎస్ అధికారి ఎన్నికల పర్యవేక్షకుడిగా వచ్చాడో అతను వచ్చిన దగ్గర నుంచి బెజవాడలో దిగాడు. కాలు పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీతో చట్టాపట్టాలేసి తిరిగేటువంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారులందరి దగ్గరికి విష్ణువర్ధన్ అని చెప్పిన గుంటూరులో ఒక అధికారి ఉన్నాడు. అతని దగ్గరికి అర్ధరాత్రి పూట చీకట్లో ఎందుకు వెళ్ళాడు డిన్నర్కి? అతనితో తెల్లవారులు ఎందుకు కూర్చున్నాడు? ఏం పార్టీ చేసుకున్నారు? ఆ పార్టీలో ఏం మాట్లాడుకున్నారు? ఎక్కడి నుంచి ఆదేశాలు తీసుకున్నారు? ఇవన్నీ కూడా మాకు అనేక సందేహాలంటే ఎందుకు వెళ్ళావు, అక్కడ ఏం మాట్లాడుకున్నావు? అతను చంద్రబాబుతో బాగా తరచుగా కలుస్తుంటాడు కదా, ఆ అధికారి ఇంటికి నువ్వు ఎన్నికల అబ్జర్వర్గా వచ్చి ఆ విష్ణువర్ధన్ అధికారి ఇంటికి ఎందుకు వెళ్ళావు? వెళ్ళకూడదు కదా. వెళ్ళి నువ్వేం అక్కడి నుంచి ఎంతమందిని నువ్వు కలిసావు? రిటైర్డ్ అయిన ఐపీఎస్లు, తెలుగుదేశం పార్టీతో చట్టా పట్టాలేసి తిరిగేటువంటి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ల ఇంటికి ఎంతమందికి నువ్వు వెళ్ళావు? నీ కాల్ డేటా ఏంటి? తీయాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు చెప్పాం, అతని కాల్ డేటా కూడా తీయించండి. ఎంతమంది జిల్లా ఎస్పీలని బెదిరిస్తున్నాడు, థ్రెటన్ చేస్తున్నాడు, ఎంతమందిని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మీరు పనిచేయమని చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీ పిటిషన్ వస్తే వెంటనే సస్పెండ్ చేస్తాడు. ఎంత దుర్మార్గం అంటే గవర్నర్ గారు కూడా ఆశ్చర్యపోయారు. బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, సార్ ఒక సిఐని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంతంత రాళ్ళెట్టి కొడితే తలకాయపై వెళ్ళిపోయి ఆడ హాస్పిటల్లో ఉంటే మంచం మీద ఉన్నవాడిని సస్పెండ్ చేశాడు. మంచం మీద ఉన్నటువంటి సస్పెండ్ చేశారు. ఇది పోలీసు వ్యవస్థ. వాడి వ్యవస్థను వాడు కాపాడుకోవాల్సింది పోయి పోలీసు ఉన్నతాధికారులే వాళ్ళ వ్యవస్థని మింగేస్తున్నారు. ధైర్యం చెప్పాల్సినటువంటి పోలీసు ఉన్నతాధికారులు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి వెళ్ళినటువంటి పోలీసుల్ని తలకాయలు పోయితే వాళ్ళ మీద సస్పెన్షన్ యాక్షన్ తీసుకుంటున్నారంటే కనీసం విచారణ లేకుండా ఒక వేరే అధికారిని పెట్టి విచారణ చేశారా? ఒక ఆర్డీఓని పెట్టి విచారణ చేశారా? కనీసం ఆర్ఓ ఏమైనా విచారణ చేసి రిటర్నింగ్ ఆఫీసర్ విచారణ చేసి ఇచ్చారా? ఏమీ లేదు. ఏకపక్షంగా దీపక్ మిశ్రా ఏది చెప్తే అది, ఏది రాస్తే అది, అరే బాబు ఓట్లు అయిపోయింది ఇక్కడి నుంచి పోరా అని చెప్పి అన్నా కూడా పోట్లాడు. ఇక్కడి నుంచి ఇంకా ఏం చేద్దామని, ఎన్ని ప్రాణాలను హరిద్దామని, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వల్లకాడు చేద్దామని భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే 4వ తారీఖు లోపు ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేద్దాం అనుకుంటున్నారా? ఈ దీపక్ మిశ్రా అనేవాడిని పెట్టుకుని. ఇదే గవర్నర్ గారికి చెప్పాం, ఇంత పచ్చిగా నిర్లజ్జగా ఈ అధికారులందరూ కూడా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు లొంగిపోయారు. వీళ్ళు లొంగింది కాకుండా ఇంకా జిల్లాల్లో ఉన్నటువంటి అందరు అధికారులను కూడా లొంగదీస్తున్నారు. కాబట్టి నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి పోలీస్ వ్యవస్థని దిగజారుస్తున్నారు. కాబట్టి మీరు మీ చర్యలు, మీ అధికారాన్ని ఉపయోగించాలి. కేంద్ర ఎన్నికల సంఘంతో మీరు మాట్లాడండి, వాస్తవాలను తెలుసుకుని ఈ అంతా కూడా కంట్రోల్ చేయమని, ఈ దీపక్ మిశ్రా అనేవాడిని ఇక్కడి నుంచి పంపించి వేరే ఐపీఎస్ అధికారి ఎవరన్నా సర్వీస్లో ఉన్న అధికారిని వేయించమని చెప్పని కూడా వారిని రిక్వెస్ట్ చేశాం. తప్పకుండా ఈ రాజ్భవన్లో గవర్నర్కు ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా మేము చూసుకుని ఖచ్చితంగా నా అధికారాలను ఉపయోగించి మీరు చెప్పేదాంటి ప్రతి అంశాన్ని కూడా నేను పరిశీలించి నేను చర్యలు తీసుకుంటానని గవర్నర్ గారు చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉత్పన్నమైనటువంటి శాంతి భద్రతల సమస్యకి ప్రధాన కారకుడు ఎన్నికల అబ్జర్వర్గా పోలీస్ యంత్రాంగంపై అబ్జర్వర్గా వచ్చినటువంటి దీపక్ మిశ్రా గారి వలన జరుగుతున్నటువంటిది స్పష్టంగా తేటతెల్లం అవుతుంది. ఏ అధికారి అయినప్పుడు ఎన్నికల కమిషన్ నుంచి వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా ఆయన తెచ్చినటువంటి బాధ్యతలను విధులు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికలు పూర్తయి 4 రోజులు అయినప్పుడు కూడాను, 4వ రోజు వస్తున్నప్పుడు కూడాను ఇంకా కొన్ని ప్రాంతాలలో గొడవలు, దానికి సంబంధించి ప్రధాన కారణం పోలీస్ వ్యవస్థ యొక్క పక్షపాత వైఖరి వల్లనే ఇది జరుగుతుందనే దానికి స్పష్టంగా తెలుస్తుంది. పల్నాడు ప్రాంతం కావచ్చు, చిత్తూరు కావచ్చు, అనంతపురం జిల్లా కావచ్చు,
ఈ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ గొడవలన్నిటికీ కూడా ప్రధాన కారణం దీపక్ మిశ్రా ఆయన కనుసనల్లో పనిచేస్తున్నటువంటి పోలీసు యంత్రాంగం అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రజలు ఆల్రెడీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే రెండోసారి కూడా శిరోధార్యం అని చెప్పి స్పష్టంగా ఒక తీర్పునిచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మరలా ప్రధానమైనటువంటిది కౌంటింగ్ ప్రక్రియ ఉంది. ఈ మధ్యకాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని కలుషితం చేయడానికి ప్రాంతాల మధ్య అనేక ప్రాంతాల్లో గొడవలు రైజ్ అవటానికి పోలీస్ వ్యవస్థ ఇంత త్వరితగతిన ఇన్వాల్వ్ అవ్వటం, ఈ విధంగా ప్రేరేపణ చేయటం అనేటువంటిది గతంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏనాడు చూడనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిని కూడాను గవర్నర్ గారి నోటీస్ తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆయనకున్నటువంటి విస్తృతమైన అధికారాల ద్వారా ఈ అక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో శాంతి భద్రత విఘాతానికి ప్రేరేపణ కల్పిస్తున్నటువంటి ఆ పోలీస్ అధికారులు వారందరినీ కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి దీపక్ మిశ్రా మీద తక్షణమే పైన ఎన్నికల కమిషన్ తోటి సంప్రదించి సరైన చర్యలు తీసుకోవాలి. అదుపు తప్పుతున్నటువంటి శాంతి భద్రత వ్యవస్థని గాడిలో పెట్టేదానికి మీ వంతు సహాయ సహకారాలు కావాలని చెప్పి స్పష్టంగా మా పార్టీ ప్రతినిధి తరఫున మేము ఇప్పటికే కోరటం జరిగింది. ఆ దిశగా తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని చెప్పి వారు కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. కేంద్ర ఎన్నికల శాఖకి మీరు ఏమన్నా అన్ని ఆధారాలు సమర్పించి ఫిర్యాదు చేయబోతున్నారు? చేశాం తప్పనిసరిగా ఆల్రెడీ చేశాము. చేసిన దాని తాలూకా కాపీని కూడా గవర్నర్ గారికి ఇచ్చాం, ఎంక్లోజర్స్లో ఇచ్చాం. సీఎం గారు జిల్లాలకి కార్యకర్తలకి ఫోన్ చేసి మాట్లాడటం కంటే మీడియా ముఖ్యంగా ఒక విజ్ఞప్తి చేసి అందరూ సమయంలో పాటించాలని చెప్తే బాగుండేది. సరే మేబీ ఆ విషయం చెప్తారని మాకు తెలియదు. మేము మా పార్టీ, మా లైన్, మా విధానం, మా ప్రక్రియ మాకు తెలుసు. చెప్పింది రోజు కూడా మా పెద్దలు వచ్చి వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని టెలికాన్ఫరెన్స్ తీసుకొని మా పార్టీ తరఫున చెప్తుంటే అది సీఎం గారు మాటగా చెప్తుంటే మాకు చాలు. ఏం మాట్లాడుతున్నారు పరిస్థితుల్లో మేము లేవు. చెప్పండి అంతేనా? ఓకే, థ్యాంక్ యూ.